ఈ ఫోన్ ఒకటే గోదావరిలో మునిగినా గానీ వదలదు కదా. బాబా బస్ స్టాండ్కి వచ్చాను. ఎక్కడున్నావు బావా? నీ ఇష్టానికి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తావు. అప్పటి వరకు నేను నడు రోడ్లో కూర్చోవాలా? బావా బస్సు వెళ్ళిపోయిందా? బస్సు బయలుదేరలేదు, రామేశ్వరం పోవట్లేదురా. ఎందుకు వెళ్ళట్లేదు? నా కుటుంబం నాశనం అయిపోతుంటే నేను రామేశ్వరంలో ఏం చేయాలరా? ఇప్పుడు ఎక్కడున్నావు బావా? ఈబీ ఆఫీస్ లో కనెక్షన్ అడిగాను రా, ఇవ్వకుండా నాన్న చేస్తున్నారు. కనెక్షన్ ఇస్తారా విషయం దాకా చావమంటారా అని అడగటానికి వచ్చా. రైతులంటే గవర్నమెంట్ వాళ్ళకి కీత అయిపోయింది. ఉండు బావ అడుగుదాం, వస్తున్నా. ఎక్కడికి? ఈబీ ఆఫీస్ గా. రాయండి రాయండి. అన్ని పార్టీల అజెండా జనానికి గోతులు తవ్వడమే. ఈయన పోరా. ఎన్నిసార్లు కొట్టిన తీరేంటి ఈ మానవుడు? చిన్నాన్న బండి కూడా ఇక్కడ లేదు. ఎవరు మాయా? చిన్నాన్న మీ అత్తయ్య. హలో, మా మేనత్ వచ్చింది, గొడవ చేస్తోంది. మెగా సీరియల్ మించిన మెగా ట్విస్ట్లు ఇస్తున్నావేంట్రా భగవంతుడా. ఇప్పుడు చేస్తున్నాడు చూడు ఈ బావ. నీరదకు తాళి కట్టడం అంటే తమాషానా? నేను నీతో రానా? నిన్ను నాతో తీసుకుపోవడానికేగా ఈ బాధ అంతా. మాయా మందు మాడికి బాగా కష్టపడుతున్నారా? అవునే బంగారు. ఐ లవ్ యూ. ఫోన్ తీయండి రా. ఐ మిస్ యూ. మా అమ్మాజీ తీసి చావండి రా. హలో బావా. నువ్వు పల్లకి ఎక్కాలని చెప్పి మా ఇంట్లో పాడి లేవాలని చూస్తున్నావు రా. ఏంటి బావా ఏమైంది? మీ అక్క పురుగుల మంది తాగింది, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తారు. దానికి గనక ఏమైనా అయిందో మిమ్మల్ని ఎవరిని ప్రాణాలతో వదలరు. ఏమైంది మాయా? మూడో ఒక విషయం తాగిందట బుల్లబాయ్. అయ్యో రక్త కన్నీరు మొదలు పెట్టిందా? ఏం చేయబోతుందో ఏంటో. ట్రీట్మెంట్ ఇవ్వకండి, ఏదో ఒకటి తేలిపోవాలి, లేదంటే చావనివ్వండి. పిన్ని వాళ్ళు ఏంటో పని చేసా. ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్. నాకెందుకురా ట్రీట్మెంట్? నిన్ను చేసుకోవాలని ఎన్నో ఆశలు పెంచుకుందే, అది పురుగుల మందు తాగి చావడానికి సిద్ధంగా ఉంది. పిచ్చెక్కిందా నీకు? ఎందుకు ఇలా పని చేసావు? చదువుకునే పిల్లలకి సూసైడ్ అంటే ఫ్యాషన్ అయిపోయింది. ఇదా మీరు నేర్చుకుంది? నిన్ను సార్ ట్రీట్మెంట్ ఇవ్వండి సార్. వాళ్ళమ్మ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. ఫస్ట్ ఎయిడ్ మాత్రం ఇచ్చాం. అయితే నేనే చేసుకుంటానని ఒట్టేసి చెప్పు, లేకపోతే చావను. దీన్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి నేను భరించలేను. మెంటలెక్కిందా నీకు? అక్కడి కూడా చూడండి చంపేస్తాను. అదొప్పగా చేస్తుంటే వెళ్ళండి. ఒకటి దీన్ని చేసుకో, లేదంటే వీని శవాన్ని తీసుకెళ్లి ఎట్లా పడే. ఏంటి రాదమ్మా ఇది? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు. నా రాదమ్మా ఇంత పిరికిదా? ఈ మావయ్య మనసు ఏంటో అర్థం చేసుకోలేకపోయావు కదా. సరేలే పోనిరా, ఆ అమ్మాయితో మాట్లాడి నిన్నే పెళ్లి చేసుకుంటాను. అయ్యో నువ్వు పురుగుల మంది తాగామనుకున్నాను కదా. ఒక్కగానే ఒక కూతురు దాని తాగించావా? ఎవరిని వదిలిపెట్టావు? పోలీసులు పిలవండి, పేపర్లు పిలవండి. ఎవరు పక్కన ఉండడానికి లేదు. డాక్టర్ నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిలవండి. ఏమీ అక్కర్లేదు, నేను ఒట్టేస్తాను. అయితే దాని చేతులు చేయేసి చెప్పు, అది బతుకుతుంది. తాతయ్యకి హార్ట్ అటాక్ అట. ట్రీట్మెంట్ తీసుకోరా, ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం. డాక్టర్ జాగ్రత్త డాక్టర్. తాతయ్యకి ఏం కాలేదు, ఆయన బాగానే ఉన్నారు. నేనే అబద్ధం చెప్పాను. నిన్ను మరేం చేయను. మొగుడు ఫోన్ చేసి పెళ్ళం పురుగుల మంది తాగింది అన్నాడు. ఇక్కడికి వస్తే కూతురు బెడ్ మీద ఉంది. నాకు తెలిసి రక్త కన్నీర కూతురు అలా నటించమని చెప్పి ఉంటుంది. అది తెలియకుండా ఒట్టేసేస్తున్నావే. మరి ఆ అమ్మాయికి ఏం చెప్తావు మాయా? అక్క అబద్ధం చెప్పుండొచ్చు రబ్బులబాయ్, కానీ రాధమ్మ అలాంటిది కాదు. దాని కళ్ళు నన్ను చంపేస్తావా మావయ్య అని అడుగుతున్నాయిరా. తప్పు చేశానురా, నాకెందుకు ఆ నీళ్ళ కనిపించాలి? అన్నిటికీ నేనే కారణం. ఎందుకు మావయ్య ఇలా మాట్లాడతావు? ఎవరాది ఫోన్ లో? ఎవరు లేరు మావయ్య. ఎవరు ఉంటున్నారో? నీరద చాటుగా ఏం వినడం లేదు. నేనే అన్నా నీ పెళ్లి కోసం మా మావ ఎంత కష్టపడుతున్నాడో తెలుసా అని. ఆ అమ్మాయి అన్ని నాకు లైవ్ లో వినిపించు, తన నా కోసం ఎంత కష్టపడుతున్నాడో తెలుసుకుంటాను అని. ఎప్పటి నుంచి జరుగుతుందిరా? రక్త కన్నీరు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి. కూడా ఉంటూ నువ్వు ఇలా చేస్తావారా? అయ్యో అంత మాటానికి మావయ్య. పోరా మావయ్య నేను ఎప్పుడు చెప్పేది కనిపించు, మావయ్య. పోరా. నన్ను అర్థం చేసుకో మావయ్య. చెప్పమ్మా. మావయ్య నేను వస్తాను మావయ్య. మావయ్య
నాకు విడాకులు ఇప్పించండి. సిగ్గుగా లేదా నీకు ఇలా మాట్లాడడానికి? నాకు విడాకులు ఇప్పించండి. 60 ఏళ్లు నిండబోతున్నాయి. ఈ వయసులో ఏంటి నీకు విడాకులు? నలుగురు నవ్విపోరా? ఏ 50 ఏళ్లప్పుడు మగబిడ్డ లేడని ఏడుస్తుంటే ఊరు నవ్వలేదా? దేవుణ్ణి పట్టుకొని ఎంత మాట అన్నావే, నాలుక తెగిపోతుంది. చాలమ్మా, ఇన్నాళ్ళు నేను ఇంట్లో పడ్డ కష్టాలు చాలు. ఇక మీదటైనా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. సమస్యను పెద్ద చేయకుండా నన్ను వదిలిపెట్టండి. నువ్వేనమ్మా ఇలా మాట్లాడేది? ఇలా మాట్లాడుతుంటే బాధగా ఉందమ్మా. మీరే కదా నన్ను నా వారసురాల్ని కష్టపెట్టారు. మీ నాన్న ఇంకో పెళ్లి చేసుకుంటాడేమోనని, మీ అమ్మ నన్ను మాట నీకిష్టం ఉందా లేదా అని కూడా అడగకుండా నా మొగుడిని పెళ్లి చేసుకోవే అంది. నా ఆశలు కలలు అన్నీ వదిలిపెట్టి నా బావ సంతోషంగా ఉంటే చాలు అని వచ్చాను. ఆ దేవుడు నాకొక మగబిడ్డనివ్వకపోగా ఒకే ఒక ఆడబిడ్డనిచ్చాడు. నోరు లేని పిల్ల, మూగబిడ్డ. దాన్ని ఇచ్చి చేసే చోటు కుటుంబంగా కనపడతలేదు, గొయ్యలా కనపడుతుందని ఏడ్చాను. మంచి కుటుంబం, మంచి అబ్బాయి అని చెప్పి దాన్ని ఇచ్చి చేసిన 2 ఏళ్లలోనే ఆ తాగుబోతోడు దాని తాళి తెంచేశాడు కదరా. నేను ఇంకొక పెళ్లి చేసుకోను అన్నందుకు దాని మానాన్ని దాన్ని వదిలేశారు కదరా. 65-70 వయసులో తోడు వెతికేప్పుడు 25 ఏళ్ల పిల్ల గురించి ఆలోచించారా? నా మనవరాల్ని ఇందిరా నువ్వే ఈ ఇంటికి మహాలక్ష్మి అని దాన్ని నెత్తినెక్కించుకున్నారు. పని మనిషి అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనని నా మనవరాల్ని పని మనిషి కింద వాడుకుంటున్నారు. అంతే కదా? వద్దు బాబు, ఇక మీదట నా మనవరాల్ని, నా కూతుర్ని నేనే చూసుకుంటాను. అమ్మా పోనీరా. వదలరా దాన్ని. వదలు. నా మాట అయినా వినవే. పిల్ల, ఇంకా వాడినే తలుచుకుంటున్నావా? పదవే. హలో, నీతో కొంచెం మాట్లాడాలి బాబు. రేపు రమ్మంటారా? ఈ రోజే వస్తే బాగుంటుంది. సరే వస్తాను. రండి. నమస్కారం. నీరదా, ఎంత కోపమున్నా ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించకుండా వెళ్ళటం పద్ధతేనా? నమస్తే బాబు. కాఫీ తీసుకురా. బాబు, ఇది నా చెల్లెలు. నమస్కారం. మీ నాన్న చేసుకుంటానన్నది. మీ కుటుంబంలోకి పిల్లనివ్వకూడదని గొడవ చేస్తోంది. బాబు, మా ఇంట్లో పెళ్లిళ్ళన్నీ శ్రావణ పూర్ణిమ రోజు చేయటమే ఆనవాయితీ. అందుకని పెళ్లి ఆ రోజు జరిగి తీరాలి. నేనెందుకు చెప్తున్నానంటే, మీ కుటుంబంలోనూ చాలా గొడవలు జరుగుతున్నాయని విన్నాను. ఇక్కడ చూస్తే మా మేనల్లుళ్ళు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇంకా ఒక్క నెలే ఉంది. పురుగులు మందు తాగుతావా? ఏవైనా జరుగుంటే మేమేమో వాళ్ళు చెప్పు. పిన్నములు పెద్దములు మేమంతా ఎందుకున్నాం? ఎవరో ఒకతొచ్చి మీ బావను కట్టుకుంటే మేము చూస్తుంటావా? అవునవును, చూస్తూ ఉంటావా ఏంటి? ఇటు చూడు తల్లి, నీకు చిన్న బాబే మొగుడు. ఇదెవరూ మార్చలేరు. అందరూ వచ్చి నోరు మూసుకుంటారా? ఏమనుకుంటారు మీరంతా? చిన్నప్పటి నుండి మావయ్యని మొగుడు అని చెప్పి ఇప్పుడంతా ఓదార్చడానికి వచ్చారా? పిచ్చి పట్టిందా? అమ్మాయి ఏదో కోపంలో ఉంది. వదిలే నువ్వురా, అన్ని పగలగొట్టలే. వీడికి అదే అని ఎవరైనా చెడ్డ కట్టి మాట్లాడారంటే చెప్పు తీసి కొడతారు. ఏంటి ఆనిముచ్చు కొడుకు మాణిక్యం కూతురు మందు తాగటమా? అబ్బకి హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పి అక్కడికి వెళ్లి పెళ్లికి డేట్ ఫిక్స్ చేసుకుని వచ్చాడని తమ్ముడు. అసహ్యంగా ఉందిరా. నేనెందుకు ప్రాణాలతో ఉండాలి? పదండి, మన ముగ్గురు ములుగు సావడానికి చెరువే దొరకదా? చెరువుల్లో నీళ్లు ఉండట్లేదు. చెరువులు కాకపోతే విషం తాగి చేస్తాం. సఫారీ టైం ఎంత చెప్పు? 10కి తాగినా 11, 12. ఇంకో 2 గంటల్లో ఊరంతా ఇక్కడికి రావాలి. చూపిస్తావా? సర్కస్ ఇక్కడ చూపిస్తా చూద్దుగానే. మరిది గారు, అమ్మాయిని డిశ్చార్జ్ చేసే గ్యాప్ లోనే ముందు కొట్టేశారు. సిటీలో కొట్టు కనపట్టడమే మనకు పెద్ద ప్రాబ్లం. వీడికి మాత్రం ఎక్కడ దొరుకుతోంది? నీది నీ సమస్య. ఇది మొత్తం తాగుబోతోళ్ల సమస్యరా? మరిది గారు, బయటికి రండి, ఏదైనా మాట్లాడి నిర్ణయించుకుందాం. కూతురు మీద ప్రేమ పొంగి పొర్లిపోతుంది. ఇందరు అక్క చెల్లెళ్ళు తోడల్లుళ్ళు ఏం పీకారంట. అక్కడికి వెళ్లి వేరే సంబంధం చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు. నాకు తెలియదు అనుకున్నావా ఏంటి? చెప్పండి. మిక్చర్ రా. రైట్ నో ఐ యామ్ బిజీ. ఇదిగో ఈ గూడచారి మొగుడున్నాడే, ఆయన ఎప్పుడు చాలా బిజీగా ఉంటాడు. బ్రో, వీఆర్ లిమిటెడ్ ఎడిషన్. దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. ఇంగ్లీష్ ఒరే తమ్ముడు, ఈ అన్న ఎలాగో చచ్చిపోతాడు.
దానికి ముందు ఈ అన్నయ్య మనసులో చాలా సంవత్సరాల నుంచి ఉన్న విషయం చెప్పి చావమంటారా? బ్రో చెప్పండి. దయచేసి సఫారీ తీసేరా, నేను చూడలేకపోతున్నారా. నా నోట్లో కాసిన బియ్యం వేసినప్పుడైనా పనిచేసేట్టు వీరా వేస్తావా? అలాగే. ఏంటే మాట్లాడింది మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్న లోపలికి పో బావా. టైంకు గుర్తు చేసమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మళ్ళీ మంది ఆయన వేసుకొస్తాడు, నీకేంటంట అడుపు మంట కాకపోతే. అయ్యో, ఎవడే? ఏమిటి ఏంటి ఇది? బాబాయ్ కిరసనాయలా కిరసనాయలు మోటార్లో ఎందుకు? వేయడానికా? బ్రో ఏంటిది? చెరువు దాకా వెళ్లే ఓపిక లేదు, నేను ఇక్కడే చచ్చిపోతాను. పిచ్చా? అయ్యో ఏంటిది? బాబాయ్ నా మాట విను బాబాయ్. నేను చెప్పేది విను. కిరసనాయలు, అయ్యో, ఏంటి? బాబాయ్, నేను చెప్పేది విను. వద్దు, పోసుకోవద్దు. అయ్యో, నేను చెప్పేది బాబాయ్, అడ్మిట్ లాగా చెప్తాను. నువ్వు చావపోయేది కాకుండా మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నావా? అమ్మా, అయ్యో. బాబు నాతో నువ్వు దాగి మమ్మల్ని చంపుతున్నావు. మొత్తానికి మళ్ళీ గుమ్మం గడిగించాడు. నరసింహ, ఎవరు అది మన ఇంటికి వచ్చి మనల్ని ఏల్టానికి? అరే ఆగండి ఆగండి ఆగండి. మీ రెండు కుటుంబాల్లోనే ఆ అమ్మాయిని చేసుకోవాలా ఈ అమ్మాయిని చేసుకోవాలని మీలో మీరే గొడవ పడుతున్నారు. అదే అసలు సమస్య. రాజకీయంలో కుటుంబం ఉండొచ్చు, కుటుంబంలో రాజకీయం ఉండొచ్చా? ఒకటి రాధమ్మని చేసుకోవాలి లేదా ఇంద్రుని చేసుకోవాలి. ఆ సోడాది మాత్రం ఇంట్లోకి రాకూడదు. మన తమ్ముడికి మన ఇంటి పిల్లతోనే పెళ్లి జరగాలి. అవును, అసలు ఏం జన్మెత్తాడు వీడు, మనిషేనా? ఆ కృష్ణంరాజుతో తిరుగుతున్నావంట మనోళ్ళు చెప్పారు, నేను నమ్మలే. అవును బావా, నమ్ము నమ్ము, నిజమే. నీలా నాకు వాడు నచ్చలేదమ్మా. కానీ నాకు బాగా నచ్చాడు బావా. నువ్వు వాడితో తిరగొద్దు, అది వాడికి మంచిది కాదు, నీకు మంచిది కాదు. నా లైఫ్ డిసైడ్ చేసుకోవడం నాకు తెలుసు. కృష్ణంరాజు ఉన్నాడనే ధైర్యంతో నేను ఇంత పొగగా మాట్లాడింది. అది సంతోషంగా ఉన్నా అన్నది కదా, ఉండనివ్వకూడదు. సారీరా, ఆ రోజు నీ సిచ్యువేషన్ తెలియక నేను అర్థం చేసుకోలేదు. కోపమా? లేదు లేదు, నిద్ర పట్టట్లా. నీ వాయిస్ బొత్తిగా సరిగా లేదు. అబ్బో పర్లేదే, నా వాయిస్ విని నేను ఏ మూడ్ లో ఉన్నానో కనిపెట్టేస్తావా? నువ్వు చూసే చూపుని బట్టి నువ్వే మూడ్ లో ఉన్నావో కనిపెట్టగలను నేను. నేను ఇప్పుడే నిన్ను చూడాలి. అలాగా? ఇప్పుడు కళ్ళు మూసుకో. మన రూమ్ లో అన్ని పనులు పూర్తి చేసి నా కోసం వెయిట్ చేస్తున్నావు. నేను ఫ్రెష్ గా స్నానం చేసి నీకు నచ్చిన పింక్ కలర్ నైటీ వేసుకుని నీ పక్కనే పడుకుని నేను టైట్ గా హక్ చేసుకుని నీ నుదుటి పైన ఒక ముద్దు, తర్వాత కళ్ళ మీద, ఆ తర్వాత పెదాల పైన. అయ్యా, మన రామలక్ష్మణులు చచ్చిపోతున్నారు అయ్యా. ఇది చూస్తే వాడు గుండె పగిలిపోతుంది. ఏమైంది నాన్న రామలక్ష్మణులకి? ఏమైంది? నువ్వు చూడొద్దు. అయ్యో, ఏమైంది నాన్న?